ప్రకటన 11వ అధ్యాయం 1-2 వచనాలు చదివిన దాన్ని బట్టి దేవుని ఆలయము, పరిశుద్ధ పట్టణము ఫిజికల్కి సంబంధించింది కాదు, ఆత్మ సంబంధమైందని తెలుసుకున్నాం. అలానే ఇద్దరు సాక్షుల యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా తెలుసుకున్నాము. ఇక ఈ ఇద్దరు సాక్షులు వాళ్ళు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవర్తింతురు అని ఉంది. 4వ వచనంకి వచ్చేసరికి వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు అనే మాట పడటం జరిగింది. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని కూడా పరిశీలన చేయాలి. మనం అది ఆత్మదృష్టితో, అంటే యోహాను ఏ విధంగానైతే ఈ యొక్క ప్రకటన గ్రంథం రాశాడో, ఎలాంటి ఇంటెన్షన్తో రాశాడో, అలాంటి ఇంటెన్షన్, అలాంటి హృదయంతో మాత్రమే ఇవి తెలుసుకోగలుగుతాం. అందుకని ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో ఇందులోని ప్రవచన వాక్యములు గైకొన్న వారు ధన్యులు అనే పదం రాయబడి ఉంది. మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథం పేతురు ఎందుకు రాయలేకపోయాడు? పేతురు అందరికంటే వయసులో పెద్దవాడు, సీనియర్. మరి యేసు ప్రభుని గురించి అసలు నేను విడిచిపెట్టనయ్యా అని చెప్పి చాలా మంచి అభిమానం కలిగిన వ్యక్తి, తను రాయలేకపోయాడు. పౌలు ఎలాంటి లేఖనాలు రాశాడో మనందరికీ తెలుసు. పౌలు కూడా ప్రకటన గ్రంథం రాయలేకపోయాడు. కాబట్టి మన హృదయం యొక్క ఇంటెన్షన్ బట్టే మనకు ఆ లేఖనాలు అర్థమవుతాయి. చూద్దాం ఎలాగో, ప్రాక్టికల్గా చూద్దాం. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట. భూలోకానికి ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? ఇంకేమనుకుంటాం? యేసు ప్రభువే అనుకుంటాం. సరే, భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభంలో ఉన్నారంట. దీపస్తంభములు అంటే ఏంటి? ప్రకటన 1వ అధ్యాయం ఇక్కడ 20వ వచనం గమనిస్తే, ఆ 7 దీపస్తంభంలో 7 సంఘాలకి సాదృశ్యంగా కనపడుతున్నాయి. కింద ఇంగ్లీష్లో చూసుకున్న ద 7 క్యాండల్ స్టిక్స్ విచ్ దౌ సాయిస్ట్ ఆర్ ద 7 చర్చెస్ అని రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు లేదా పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు అనేది ఒకసారి చూద్దాము. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? 7 దీపపు స్తంభముల మధ్య ఉన్నాడు. ఇద్దరు సాక్షులు ఎక్కడ ఉన్నారు? భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న దీపస్తంభములు అంటున్నాడు. అంటే భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట, ఇక్కడ వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు. అంటే ఒలీవ చెట్లు అంటే దేనికి సాదృశ్యం? బాగా నలగగొట్టబడి బాగా దంచి తీస్తే ఒలీవ నూనె అనేది వస్తుంది. అంటే వీళ్ళు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట బాగా నలగగొట్టబడిన సంఘాలు అని అర్థమవుతుంది. వీరు అంటే ఎవరు? మళ్ళీ వీరు అంటే ఇక మనం ఇద్దరు సాక్షులను అనుకోవాలి. ఇంకెందుకంటే ఆ పైన ఎవరు లేరు కాబట్టి, పైన 2 వచనాలు ఎవరి గురించి చెప్పలేదు కాబట్టి ఇద్దరు సాక్షులనే అనుకోవాలి. కానీ 7 సంఘాల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇద్దరు సాక్షుల యొక్క ప్రభువు పరిశుద్ధాత్ముడు కాదు అని చెప్పి ప్రకటన 1వ అధ్యాయం ఇందాక వచనాలు చూపించాను, ఆ విధంగా మనకి తెలుస్తుంది. నెగటివ్ని కూడా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. యేసుప్రభు చాలా చోట్ల కూడా వాక్యాన్ని సరిచేసేటప్పుడు అవతల వాళ్ళకి నెగిటివ్గానే కనపడ్డాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు.